నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు అన్యాయం చేసేదిగా ఉందన్న సీఎం కేసీఆర్. రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావుకు ఆదేశం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, తక్కువ మరణాల రేటు నమోదుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ప్రశంసలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించడంపై అభినందించిన కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా. నూతన విద్యా విధానం దేశానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందని రాష్ట్రపతి ఆశాభావం. జాతీయ విద్యా విధానం అమలుపై విజిటర్స్ కాన్ఫరెన్స్ ను ఆన్లైన్లో ప్రారంభించిన రామ్నాథ్ కోవింద్. దేశంలో ఒక్కరోజే 95,000 కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్. రికవరీ రేటు 78.86% పెరిగినట్లు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. రాష్ట్రమంతా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, నిండు కుండల్లా జలాశయాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతులను దెబ్బతీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావును ఆదేశించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని సీఎం వివరించారు. రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ వాస్తవానికి వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకును కొనుగోలు చేసుకునే ఉపయోగపడే విధానం బిల్లులో ఉందన్నారు. ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్లా చేయడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని విమర్శించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయ సగటుతో పోల్చితే తక్కువ మరణాల శాతం నమోదు కావడంపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. 12 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తి నివారణలో వివిధ రాష్ట్రాల్లో తీసుకున్న చర్యల గురించి కేంద్ర మంత్రి కేబినెట్ కార్యదర్శి ఆరా తీశారు. రాష్టంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలను నిర్వహించడం పట్ల కేబినెట్ కార్యదర్శి ప్రశంసించారు. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను ఎదుర్కోవటానికి రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు తెలిపారు. లక్షణాలు ఉండి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల దేశం అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత విద్యా కేంద్రంగా పూర్వ వైభవం సాధిస్తుందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. జాతీయ విద్యా విధానంపై విజిటర్స్ కాన్ఫరెన్స్ ను రాష్టపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రాచీన కాలంలో మన దేశానికి చెందిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయిలో ఖ్యాతి గడించాయని గుర్తు చేశారు. భారత్ తిరిగి ఈ పునర్వైభవాన్ని సాధించేందుకు నూతన విద్యా విధానం తోడ్పడుతుందన్నారు. 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 50% పెంచడం ఎన్ఈపీ లక్ష్యమని అన్నారు. దేశ యూనివర్సిటీలు గ్లోబల్ ర్యాంకింగ్స్ సాధించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనేది ఈ విద్యా విధానంలో కీలకమైనదని, దీనివల్ల విద్యార్థులకు చాలా ఉపయోగం ఉంటుందని రాష్టపతి తెలిపారు. నూతన విద్యా విధానం 21వ శతాబ్దపు అవసరాలను అనుగుణంగా ఉందని చెప్పారు. Rote learning and overemphasis on marks or grades. It seeks to encourage critical thinking and a spirit of inquiry. India was a globally respected education hub in ancient times. Universities at Takshashila and Nalanda had iconic status. But today, India's higher education institutions do not get high positions in global rankings. Effective implementation of the NEP 2020 is likely to restore India's glory as a great center of learning. One of the targets of the NEP 2020 is to increase the gross enrollment ratio or GER in higher education to 50% by 2035.
Technology can help in achieving this target. కోవిడ్-19 నేపథ్యంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని రాజ్యసభ సభ్యులకు చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు సూచించారు. రాజ్యసభ ఎంపీలు కోవిడ్ నిబంధనలు పాటించడంపై ఉపరాష్టపతి, కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ, హోంశాఖ కార్యదర్శులు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్తో ఈ ఉదయం సమావేశం నిర్వహించారు. అనంతరం వెంకయ్యనాయుడు సభలో మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పార్లమెంటు సభ్యులందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సమావేశంలో కార్యదర్శులకు సూచించినట్లు చెప్పారు. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ్యులందరూ నిబంధనలు దృష్టిలో పెట్టుకుని కోవిడ్ కట్టడికి సహకరించాలని అన్నారు. కాగా వ్యవసాయ బిల్లులను రేపు సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. 0 అవర్లో ఈ బిల్లులను ప్రస్తావించేందుకు సభ్యులు ప్రయత్నించగా ఆయన ఈ విషయం తెలియజేశారు. దివాలా సవరణ బిల్లు 2020 ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ను రాజ్యసభ ఆమోదించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న కంపెనీలకు ఉపశమనం కల్పించేందుకు ఈ బిల్లును సవరించామని మంత్రి తెలిపారు. మొండి బకాయిలు ఉన్న కంపెనీలు, వ్యక్తులపై నిర్ణీత సమయంలో చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే దివాలా స్మృతి 2016ను సవరించామని చెప్పారు. జూన్లో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. సవరించిన ఈ బిల్లు ద్వారా కోవిడ్ నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్న కంపెనీలపై మార్చి 25 నుండి 6 నెలల పాటు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వీలు కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ వివేక్ తన్ఖా మాట్లాడుతూ దివాళా చట్టంతో పెద్ద పెద్ద కార్పొరేటర్లను ప్రభుత్వం రక్షిస్తోందన్నారు. ఎంఎస్ఎంఈలకు కూడా ప్రభుత్వం ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 2016 దివాళా చట్టాన్ని సవరించడం అసాధారణమైన చర్య అని బీజేపీ ఎంపీ అరుణ్ సింగ్ తెలిపారు. సులభతర వాణిజ్యం పెరిగిందని, ఎన్డీఏ పాలనలో ర్యాంకింగ్ వృద్ది చెందిందని, దానికి తార్కాణమే ఈ బిల్లు అని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకువచ్చిన ప్రధాని మోదీ, దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆయన కొనియాడారు. బీజేపీ ఎంపీ రవిప్రకాష్ వర్మ తదితరులు కూడా బిల్లుపై సభలో ప్రసంగించారు. 16 మంది సభ్యులు బిల్లుపై తమ విలువైన సలహాలు, సూచనలు చేసినట్లు మంత్రి నిర్మలా తెలిపారు. మంత్రి వివరణ తర్వాత దివాళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ అభివృద్దికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 1350 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. వ్యాపార వర్గాలు సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక ప్యాకేజ్ ప్రకటన తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్, ఇతర ప్యాకేజీలతో పాటు వ్యాపార వర్గాల సౌలభ్యం కోసం అందిస్తున్న ఈ ఆర్థిక ప్యాకేజ్ అదనమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపార వర్గాలకు 6 నెలల వరకు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి రుణగ్రహీతకు 50% వడ్డీ సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ చర్య వ్యాపారులకు భారీ ఉపశమనం కలిగించడంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పనకు సహాయపడుతుందని అన్నారు. ये आत्मनिर्भर भारत अभियान माननीय प्रधानमंत्री जी ने घोषित किया था, उसके अलावा इसके साथ साथ कई बड़े प्रशासनिक मेजर्स भी हमने लिए हैं, जिससे आवाम को, बिजनेसमैन को, इंडस्ट्री वालों को, टूरिज्म में लगे हुए लोगों को, सभी स्टेक होल्डर्स को बड़ा लाभ आने वाले दिनों में मिलने वाला है. बिजली और पानी के बिल में 50% की रियायत दी है, जिस पर करीब 105 करोड़ रुपए हम खर्च करने जा रहे हैं. वो किसान हो, आम परिवार हो, बिजनेस, ट्रेड, इंडस्ट्री, सबके लिए ये निर्णय हमने किया है. स्टैंप ड्यूटी इज एग्जम्प्टेड अप टू मार्च 2021 इन केस ऑफ ऑल बोरोवर्स. में जो लोग काम कर रहे हैं उनको क्रेडिट कार्ड स्कीम में अब तक जो 1 लाख रुपए की मैक्सिमम लिमिट थी उसे बढ़ाकर हम 2 लाख रुपया करने जा रहे हैं और 7% इंटरेस्ट सबवेंशन उनको दिया जाएगा, ताकि हैंडलूम और हैंडीक्राफ्ट जो पूरे देश में नहीं बल्कि मैं कहूं कि दुनिया में जम्मू कश्मीर के लोगों की ख्याति रही है, उसको बढ़ावा देने के लिए ये महत्वपूर्ण निर्णय हमने किया है.
జాతీయ ప్రజారోగ్య చట్టం తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని దీనికి సంబంధించి 14 రాష్ట్రాలు తమ సూచనలు అందజేశాయని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. అంటువ్యాధుల సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లుకు డాక్టర్ హర్షవర్దన్ సమాధానం అనంతరం సభ ఆమోదించింది. అంటువ్యాధులు ప్రబలిన సమయంలో వాటిపై పోరాడే వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పించేలా 1897 చట్టాన్ని సవరిస్తూ ఈ బిల్లు తెచ్చారు. ఆరోగ్య రక్షణ సేవలందించే సిబ్బందికి హాని కలిగించినా, గాయపరిచినా, ప్రాణాలకు ముప్పు కలిగించే దుశ్చర్యకు పాల్పడినా దానిని శిక్షార్హమైన నేరంగా గుర్తించేలా చట్టాన్ని సవరించారు. कवर होते हैं 3-4 वर्षों से लगातार हमारी सरकार इन सारे जो बायोलॉजिकल इमरजेंसी से जुड़े हुए एपिडेमिक हो, पेंडेमिक हो, इस संदर्भ में जितने भी विषय उठ सकते हैं और जिनके बारे में एक संपूर्ण कॉम्प्रिहेंसिव ऑल इंक्लूसिव अप्रोच होनी चाहिए, इसके संदर्भ में सरकार एक नेशनल पब्लिक हेल्थ एक्ट पर ऑलरेडी काम कर रही है. పరిశుభ్రమైన బీచ్లు మంచి పర్యావరణానికి నిదర్శనాలని, ప్రపంచంలోని మంచి బీచ్లలో చాలా బీచ్లు మన దేశంలోనే ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ గుర్తింపు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం దేశంలోని 8 బీచ్లను సిఫారసు చేసినట్లు చెప్పారు. 1986 నుండి 100 దేశాలు అంతర్జాతీయ బీచ్ల శుద్ది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. Very happy that people around the globe are launching I Am Coastal Cleanup Day today, and we also have come out with our own hashtag I Am Saving My Beach. Clean beaches are testimony to the good environment on the in the coastal area, and many other problems of spill in oil and everything causes disturbances to the aquatic. We today are taking our vote to clean up our beaches, and I am very proud that we have started our program, highly acclaimed program BEAMS. So we are cleaning the beaches, and today our beaches are much more cleaner, and many are amongst the best in the world. భారత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలలో పోషణ్ అభియాన్ చెప్పుకోదగ్గ కార్యక్రమం. పోషకాహారం లేని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వనపర్తి జిల్లా తిరుమలయ్యపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్న తీరుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారత ప్రభుత్వం సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా పరిగణిస్తున్నందున పోషకాహార విలువలను, తాజా కూరగాయల ఆవశ్యకతను ప్రజలకు వెడమరచి చెప్తున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిరుమలయ్యపల్లి గ్రామంలో 1324 మంది కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రంలో 12 మంది గర్భిణీలు, 6 బాలింతలు, 6 సంవత్సరాలలోపు చిన్నారులు 32 మంది, 30 మంది శిశువులు పోషకాహారాన్ని అందుకుంటున్నారు. గతంలో అంగన్వాడీ కేంద్రంలోనే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని వండి వేడివేడిగా వడ్డించేవారు. కరోనా నేపథ్యంలో బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, శిశువుల కోసం బాలామృతం, గుడ్లు ఇంటికే పంపుతున్నారు. తమ ఇంటి దగ్గరకే పోషకాహారాన్ని అందజేయడం పట్ల లబ్దిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మాకు అంగన్వాడీ టీచర్ ఇంతకుముందు మేము అంగన్వాడీ సెంటర్కి వచ్చి మంచిగా భోజనం, పోషకాహారం అన్ని పెట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వం కరోనా ఉన్నందువలన ఇంటికే అన్ని ఇస్తున్నారు. పాలు, గుడ్లు, బియ్యం, నూనె, పప్పు ఇస్తున్నారు. మేము ఇంటి దగ్గర కూడా ఇక్కడ ఇంత దూరం రాకుండా ఇంటి దగ్గర కూడా కడుపు నిండా పోషకాహారం తింటున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదములు. మేము గర్భిణిగా ఉన్నప్పుడు ఇక్కడనే పోషకాహారం మొత్తం తీసుకుంటుంటే పాలు, గుడ్లు,
అన్నము అన్నీ తీసుకుంటుంటిమి. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినందుకు అన్ని ఇంటికి ఇస్తున్నారు. మా బాబు వచ్చి 1.5 సంవత్సరం ఉన్నాడు. అయితే బాలామృతము గుడ్లు ఇంటికి అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా వచ్చినందుకు ఇంకా రాలేకినందుకు నాకు డెలివరీ అయ్యి 3 నెలలు అవుతుంది. బాబు 3 నెలల బాబు. ఇంకా ఈ కరోనా లాక్డౌన్ వచ్చినందుకు ఇక్కడికి వచ్చి తినలేకపోతున్నాం కాబట్టి ఇంటి దగ్గరికే వచ్చి పాలు, గుడ్లు, బియ్యం, పప్పు, నూనె అన్నీ అక్కడికే తెచ్చి ఇస్తున్నారు అంగన్వాడీ సెంటర్ వాళ్ళు. మా అంగన్వాడీ సెంటర్లో నా పరిధిలో 1324 మంది మొత్తం జనాభా. అందులో నాకు 12 మంది గర్భిణీ స్త్రీలు, 6 మంది బాలింతలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 32 మంది, 30 మందికి THR బాలామృతం గుడ్లు ఇంటికి ఇస్తున్నాను. అంగన్వాడీ సెంటర్లో ఇంతకు ముందు అన్నము పప్పు వేడివేడిగా వండి పెట్టేవాళ్ళము, గుడ్లు పాలు. ఇప్పుడు కరోనా వచ్చినందువలన అవి ఇక్కడ ఉండడం లేదు, వారికి ఇంటింటికి వెళ్లి ఇస్తున్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్దిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్, శ్మశాన వాటికలు, రైతు సమన్వయ వేదికలు, రూర్బన్ స్కీమ్ పనులు, ఇతర పెండింగ్ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. కోవిడ్ వల్ల నిలిచిపోయిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారు కూడా అంతే స్థాయిలో ఉంటున్నారు. శుక్రవారం ఒక్కరోజు 95,000 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 93,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 53,08,015కు చేరింది. రికవరీ రేటు 78.86% పెరగ్గా మరణాల రేటు 1.62% పడిపోయిందని కేంద్రం తెలిపింది. రాష్టంలో కొత్తగా 2,123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. రాష్టంలో ప్రస్తుతం 30,636 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 24,070 మంది హోం లేదా వివిధ సంస్థల ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు వైరస్ నుండి రికవరీ అయిన వారు 1,37,500 మంది అని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ప్రకటించింది. కరోనా వైరస్తో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సకాలంలో చికిత్స పొందితే కరోనా మహమ్మారి నుండి బయటపడవచ్చని మెదక్ జిల్లా చేగుంటకు చెందిన కరోనా విజేతలు చెబుతున్నారు. చేగుంటకు చెందిన గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి రాణికి కరోనా సోకింది. ఇంట్లోనే ఉండి ప్రభుత్వ వైద్యులిచ్చిన మందులు వాడటంతో కరోనా నుండి బయటపడినట్లు చెప్పింది. తిరిగి మామూలుగానే పనులకు వెళుతున్నట్లు చెబుతోంది. అదేవిధంగా చేగుంటకే చెందిన కిరాణా వ్యాపారి కుటుంబ సభ్యుల 3కి, మరో కార్మికుడికి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. వారందరూ కూడా సకాలంలో చికిత్స చేయించుకోవడంతో ఆ తర్వాత నెగిటివ్ వచ్చింది. కరోనా గురించి ఎలాంటి ఆందోళన వద్దని, అలాగని నిర్లక్ష్యం కూడా వహించవద్దని సూచిస్తున్నారు బాధితులు. రాష్టంలోని జీవాల పెంపకందారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్వామి ఒక 10-15 ఉంటాయి. నాకు గత నెలలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేసుకున్నాను. ఎట్లా అంటే నాకు ముందు సింటమ్స్ మామూలుగా జలుబులాగా అనిపించింది. అది తేడాతోటి నేను పోయి చేగుంట PHC సెంటర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నేను చెక్ చేయించుకుంటే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. సరేనేసి ఇంటికి వచ్చేసాను. 14 డేస్ నేను 17 డేస్ హోమ్ ఐసోలేషన్లో ఉన్నాను. రెగ్యులర్గా వాళ్ళు ఇచ్చిన మాత్రలు వేసుకున్నాను. మార్నింగ్ 6కి లేచి వేడి నీళ్ళు తాగడము, ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఎండలో నిల్చోవడము, ఒక 1 అవర్ తర్వాత పాలు, ఒక గ్లాస్ పాలు, మళ్ళీ ఎగ్గు తిన్నాను. అంటే సరైన టైంలో నాకు డౌట్ వచ్చింది కాబట్టి ముందు జాగ్రత్త వల్ల నేను టెస్ట్ చేసుకున్నాను కాబట్టి, అది ముందు జాగ్రత్త వేసుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. అందరూ కరోనాని భయపడి ఏమో అవుతుంది, చనిపోతారు, అయ్యో 10 లక్షలు 20 లక్షలు అవుతున్నాయంట అనే షాక్తో అట్లా అనుకుంటున్నారు. కానీ అసలు పెద్ద కరోనా అంటే భయమేం లేదు. మామూలుగా మనము జాగ్రత్తలు పాటించి మంచిగా సరైన టైంలో చికిత్సలు చేసుకుంటే కోలుకుంటున్నాం. నాకు గత నెలలో కరోనా పాజిటివ్ వచ్చింది. మాకు
జ్వరం రావడం వల్ల డాక్టర్ దగ్గర టెస్ట్కి వెళ్ళాము. అక్కడ టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. అక్కడే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకున్నాము. 10 రోజుల తర్వాత మాకు డిశ్చార్జ్ చేశారు, నెగిటివ్ వచ్చిందని. ఇంట్లోనే 10-12 రోజులు గడిపి మళ్ళీ షాప్కి వస్తున్నాము 1 మంత్ తర్వాత. రేగుంటలో కిరాణా షాప్ ఉంది. యథావిధిగా మళ్ళీ మేము వ్యాపారం చేసుకుంటున్నాము. దీనిని అశ్రద్ధ చేయరాదు. ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి. ధైర్యంగా గుండె జ్వరం కూడా ఉండాలా. భయపడితే మాత్రం నువ్వు ఇంకా రోగం ఎక్కువ అవుతుందని చెప్పేసి వాళ్ళు డాక్టర్ చెప్పిన మాటల ప్రకారం నేను ఆ ట్రీట్మెంట్ అని వాడుకుంటూ చేగుంట ప్రాంతానికి వచ్చి ఐసోలేషన్ ఉన్నాను. తర్వాత ఇక్కడ చేగుంట పరివారంలో చేగుంట గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చేసి నన్ను దాన్ని సందర్శించి మాట్లాడి కొన్ని టాబ్లెట్స్ మాత్రం నాకు ఇచ్చి ఇవన్నీ కంపెనీ వాడి 20 రోజులు హోమ్ క్వారంటైన్ ఉన్న తర్వాత వచ్చి చెక్ చేయించుకో, నీకు బాగా అవుతుందని చెప్పారు. వారిని చెప్పిన మాట ప్రకారం నేను అవన్నీ చేశాను. దాని నుంచి నేను బయటపడ్డాను. మళ్ళీ నెగిటివ్ వచ్చింది. కరోనా నుంచి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే విపరీతంగా జ్వరం వస్తుంది, వాస్తవమే. దాని నుంచి భయపడద్దు. మనిషికి చేతగాని తనము కూడా అవుతుంది. వీటన్నిటి మనం భయపడినామంటే ఇంకా రోగం ఎక్కువ అవుతుంది. దీని ద్వారా మీరు ఎవరు భయపడకుండా చక్కగా సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకొని హోమ్ ఐసోలేషన్ ఉంది. తీసుకోవాల్సిన ఫుడ్ కూడా కషాయము, ఫ్రూట్స్, ఆకుకూరలు ఇవన్నీ కూడా మనం పాటించుకుంటూ ప్రతిరోజు ఆవిరి పట్టుకొని చేసుకుంటే కరోనా మనం ఏమి చేయలేదని నేను దాని నుంచి బయటపడ్డాను కాబట్టి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. రాష్ట్రంలోని జీవాల పెంపకందారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. మసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రామచందర్, డైరీ ఎండీ శ్రీనివాసరావు, టీఎస్ఎల్డీఏ సీఈఓ మంజువాణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల ప్రమాదాలతో జీవాలు మరణించిన సందర్భాలలో పెంపకందారులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరాయంజల్, మందాయిపల్లి, హకీంపేటలో సుమారు 1.5 కోట్ల వ్యయంతో పొడిచెత్త సేకరణ కేంద్రంతో పాటు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 28 మంది లబ్దిదారులకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో తుమ్ముకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది. అదే లెక్కకు ఈరోజు మా 26 చెక్కులు కూడా, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తుమ్ముకుంట మున్సిపాలిటీలో పంచడం జరిగింది. ఆడపడుచులకు అదొక వరము. ఒక ఆపద్బాంధవుని కింద ఏదైనా మన ఇంట్లో బిడ్డ పెద్దగా, పేదింట్లో బిడ్డ పెద్దగా పెళ్లికి వస్తే నేనున్న ఒక మేనమామ లెక్క, ఒక పెద్దన్న లెక్క అని చెప్పి 1,116 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. ఏది ఏమైనా అందరికీ ఆడపడుచులకైతే ఒక పండుగ వాతావరణం అయింది. కుల మతాలు భేదాలు లేకుండా క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ ప్రతి ఒక్కరికి కూడా, పేదోళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ అని చెప్తూ, రైతులు పండిస్తున్న పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలకు నిల్వ సౌకర్యం లేకపోవడంతో 30 నుండి 40% వృధా అవుతున్నాయి. ఈ వృధాను అరికట్టడంతో పాటు అన్ని సీజన్లలో అన్ని రకాల పంటలు అందుబాటులో ఉండడం కోసం సిద్దిపేటలో కోల్డ్ స్టోరేజ్ను నిర్మించారు. అధిక ఉత్పత్తి సాధించినప్పుడు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచుకుని ధరలు పెరిగినప్పుడు అమ్ముకోవడానికి రైతులు, వ్యాపారులకు ఎంతగానో దోహదం చేస్తున్నాయి కోల్డ్ స్టోరేజ్లు. వివరాలు చూద్దాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ హార్టికల్చర్ మిషన్ ద్వారా 5,500 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో 3 కోట్ల రూపాయలతో కోల్డ్ స్టోరేజ్ నిర్మించారు. దీనికి 1,20,00,000 రూపాయలు సబ్సిడీ అందించారు. జిల్లాలో పండించే కందులు, మొక్కజొన్న, బీన్స్, సోయాబీన్స్, చింతపండు, పసుపు, ఆలుగడ్డ, మిర్చి, ఇతర చిరుధాన్యాలు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచుతున్నారు. 3 నుండి 6 నెలలు నిల్వ ఉంచినా కూడా పంటలు పాడవకుండా నాణ్యతతో ఉంటాయి. దీంతో మార్కెట్ ధరలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు రైతులు, వ్యాపారులు వాటిని అమ్ముకుని లాభాలు ఆర్జిస్తున్నారు.
కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచుకున్న పంటలకు బ్యాంకులు రుణాలు అందజేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. బ్యాంకు రుణాల వల్ల ఆర్థికంగా వెసులుబాటు కలుగుతోందని వ్యాపారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మాకు చిన్న కోరుకు సిద్దిపేట దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ స్టోర్ చేసుకోవడం వల్ల కోల్డ్ స్టోరేజ్ లేదు అందుబాటులో. సిద్దిపేటలో ఇది ఒక్కడే ఉండడం వల్ల మాకు చాలా లాభదాయకం ఉంది. దానివల్ల మాకు సీజన్లో ఉన్నటువంటి విత్తనాలు కానీ లేకుంటే ఏదైనా దినుసులు కానీ ఇక్కడ పెట్టుకొని మాకు అన్ సీజన్లో దొరికినప్పుడు రేటు పెరిగినప్పుడు అమ్ముకోవడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లాలో ఉన్నది ఒక ఏకైక కోల్డ్ స్టోరేజ్ మన శ్రీ సీతారామజనే కోల్డ్ స్టోరేజ్. అది మన తన్నీరు హరీష్ రావు గారు మన ముత్యం రెడ్డి గారితో సహకారంతో నిర్మించిందని చెప్పి అంటున్నారు. ఈ కోల్డ్ స్టోరేజ్ ఉండడం వల్ల మాకు చాలా లాభదాయకంగా ఉంది. మేము సరుకులు, బొబ్బర్లు, శనగలు, కందులు ఇలాంటి వస్తువులు కొంటూ ఉంటాం. ధాన్యాలు కొంటాం. మార్కెట్లో రేట్ లేనప్పుడు వీటిని కోల్డ్ స్టోరేజ్లో భద్రపరిచి మళ్ళీ మార్కెట్ రేట్ వచ్చినప్పుడు తీసుకెళ్లి అమ్ముకుంటాం. ఇంతకుముందు సిద్దిపేటలో ఇలాంటి కోల్డ్ స్టోరేజ్ లేదు. గత 2-3 సంవత్సరాల నుండి ఇది స్థాపించబడింది. అప్పటి నుండి మేము వేసుకుంటాము. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మాకు. మేము ఇట్టి కోల్డ్ స్టోరేజ్ 2011లో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోద్బలము వారిచ్చినటువంటి సబ్సిడీ నేషనల్ హార్టికల్చర్ బోర్డు మరియు స్టేట్ హార్టికల్చర్ ద్వారా మాకు సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగినది. వారి యొక్క కేంద్రం యొక్క ప్రోత్సాహం ద్వారానే ముందుకు వెళ్ళడము. అట్టి సమయంలో ఇట్టి కోల్డ్ స్టోరేజ్ వలన ఈ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రైతులు బీర్నీసు, చింతపండు, చిరుధాన్యాలు మరియు ఈ ఏరియాలో పండుతున్నటువంటి లోబియా లాంటి సీడ్లు ఇంతకుముందు బయట పెట్టినచో నెలలోపటినే ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుండే. ఈ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం తర్వాత దాదాపు 2-3 సంవత్సరాలైనా జర్మినేషన్ కానీ వస్తువు యొక్క నాణ్యత కానీ కోల్పోకుండా చాలా బాగా ఉంటుంది. మన జిల్లాలో మన వేములవాడ వెళ్ళే రూట్లో ఎస్ఎస్ఆర్ కోల్డ్ స్టోరేజ్ అనే కోల్డ్ స్టోరేజ్ని మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా మరియు మన స్టేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కోల్డ్ స్టోరేజ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్ కన్స్ట్రక్షన్కి అయిన ఖర్చులో వీళ్ళకి 40% వరకు సబ్సిడీ రావడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యక్రమాన్ని సమాజ సేవ కోసమే చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నప్పటి నుండి పేదల అభ్యున్నతి గురించే ఆలోచించేవారని అన్నారు. హర్యానాలోని సోనిపట్లో జరిగిన బీజేపీ సప్తాహ కార్యక్రమంలో జేపీ నడ్డా ప్రసంగించారు. దేశంలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్లోని ముషీదాబాద్, కేరళలోని ఎర్నాకులంలో ఎన్ఐఏ జరిపిన సోదాల్లో 9 మంది అల్ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరిలో 6 ముషీదాబాద్కు చెందిన వారు కాగా మిగిలిన 3 ఎర్నాకులంకు చెందిన వారని ఎన్ఐఏ తెలిపింది. దేశవ్యాప్తంగా జనసమ్మర్ద ప్రదేశాల్లో బాంబు దాడులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. ఉగ్రవాదుల నుండి భారీ ఎత్తున దస్త్రాలను, డిజిటల్ డివైస్లను, జిహాదీ సాహిత్యాన్ని, దేశీయంగా తయారైన తుపాకులు, శరీర కవచాలు, ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేసుకోవడానికి అవసరమైన పరిజ్ఞానంతో కూడిన మెటీరియల్, పదునైన ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. వీరంతా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే అల్ఖైదా అనుబంధ సభ్యులని ఎన్ఐఏ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిర్ణీత సమయంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత 2016లో గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. కాగా 2021 ఫిబ్రవరి 10 తేదీతో కాలపరిమితి ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట ఎన్నికల కమిషన్ పార్థసారథి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జ్యోతిబుద్ధ ప్రకాష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ పార్థసారథి పలు అంశాలపై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, అనుసరించాల్సిన విధానాలను చర్చించారు. ఎన్నికలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ను సిద్దం చేసుకోవాలని పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే వ్యయాన్ని తగ్గించుకోవాలని, పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 45.29 మాత్రమే జరిగిందని, కానీ ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పార్థసారథి అధికారులను ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహం పెరుగుతుండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాల్లో కురిసిన వర్షాలకు చాలా చోట్ల పంటలన్నీ నీట మునిగాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు అన్యాయం చేసేదిగా ఉందన్న సీఎం కేసీఆర్. రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావుకు ఆదేశం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, తక్కువ మరణాల రేటు నమోదుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ప్రశంసలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించడంపై అభినందించిన కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా. నూతన విద్యా విధానం దేశానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందని రాష్ట్రపతి ఆశాభావం. జాతీయ విద్యా విధానం అమలుపై విజిటర్స్ కాన్ఫరెన్స్ ను ఆన్లైన్లో ప్రారంభించిన రామ్నాథ్ కోవింద్. దేశంలో ఒక్కరోజే 95,000 కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్. రికవరీ రేటు 78.86% పెరిగినట్లు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. రాష్ట్రమంతా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, నిండు కుండళ్ల జలాశయాలు.